శ్రీరామ మందిరం 20 సంవత్సరాల పైగా ఉన్నదానికి మళ్ళా రాష్ట్రీయ వానర సేననే దిక్కైతే తప్ప మీరెందుకు వస్తలేర్రా? ఆ భజన పరులను అడుగుతున్నా, ఏడికి పోయిందిరా మీ పౌరుషము? పనికిరాని చెత్తని పౌరుషం అని చెప్పి సోషల్ మీడియాలో ట్రోల్ చేయర్రి మాసుంటోళ్ళని. పార్టీలు ఇవ్వదురా, పాతాళానికి పోతుంది పార్టీ. హిందువుకి ఏకైక దిక్కుండే నమ్మకం అననే మీ రూపంలో నిమ్మకాయలు చూపిస్తున్నారు మీరు, పిండి దిష్టి మంత్రాలు వేస్తున్నారు, సొల్యూషన్లు ఇస్తలేరు. ఇది ఫ్యాక్ట్. మళ్ళీ మీరేం మీకు అడిగిస్తున్నారా అని అడుగుతున్నా. ఏడికి పోయిర్రా మీ దేశం ధర్మం కోసం బ్యాచ్ అంతా? ఒక్కోడు మాట్లాడాడు. గౌరక్షకులను వదిలేసిర్రు వాళ్ళ గౌరవాన్ని. పోరల మీద కేసులు అయితే, కార్యకర్తల మీద కేసులు అయితే, ఏబీవీపీ కార్యకర్తల మీద ఓడు మాట్లాడాడు. ఇప్పుడు అట్లాంటి ఫైటింగ్ బ్యాచ్ కూడా వస్తుందని నాకు డౌటేగా రాను రాను. బీజేవైఎం కార్యకర్తల గోస ఎవడన పట్టించుకోడు, విశ్వ హిందూ పరిషత్ నాయకుల గోస ఎవడు పట్టించుకోడు. అట్లీస్ట్ సిట్ వేసిన దాని రిజల్ట్ ఏమైందని ప్రశ్నించే నాయకుడు లేడు. ఏదో పెద్ద స్టేట్మెంట్లలో పీక్ కట్టలు కట్టనికే మాట్లాడు తప్ప. ఏం ఠేకాదారి తీసుకున్నారు మీరు అంతా? చెప్పురి నాకు. ప్రధానమంత్రిని ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు తీవ్రవాది అని చెప్పిండ్రా. ఒక్కోడు పల్లెత్తి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిండా?